తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఏర్పేడు మండలంలో తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏర్పేడు మండలం పాగాలి గ్రామంలో ప్రస్తుతం ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అడుగడుగున కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ప్రజలు డ్యాన్స్ చేస్తున్నారండి. ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆ పాట వింటూ ఉంటే వాళ్ళు వచ్చి డ్యాన్స్ పిల్లలతో కూడా డ్యాన్స్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక చరిత్ర అని చెప్తా ఉండ. ఎందుకు చరిత్ర అంటే మామూలుగా అందరూ మాట్లాడతారు, ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు ఏమి చేయాలి? చంద్రబాబు నాయుడు ఎంతసేపు అయినా ఆయన మీడియాని పెట్టుకొని సోపులు చేసేది తప్పితే నీ గుండె మీద చెయ్యొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు బతుకున్నప్పుడు ఏది తెలుగుదేశంలో చంద్రబాబు రామారావుని ఏం చేసావు తెలుసు, అర్థం కాల. నువ్వు అసలుకి ఎట్ట బతుకుండావు, ఈ ప్రజలు అన్యాయం చేసిన మనుషులు పైకి దేవుడు తీసుకొని పోతాడంటారు. కానీ నీలాంటి రాక్షసులు ఇంకా కూడా ఉండారా? డీకేటీ ల్యాండ్ తప్పు పట్టిస్తావు నువ్వు డీకేటీ ల్యాండ్ ఎంత సూసైడ్ చేసుకునే దానికి ప్లాన్ చేస్తున్నావా ప్రజల్ని? అంటే దాదాపు ఇప్పటికి 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇంతవరకు డీకేటీలు ధైర్యం చేసే సీఎం ఒక్కడు రాలే ఇంతవరకు ఈ దేశంలో. అది బీజేపీ వాళ్ళు తీసుకుని వచ్చే చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు దాటినాక వాళ్ళ పట్టాలు ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తున్నారు. ఇంకొకటి చెప్పేదా మిస్టర్ చంద్రబాబు నాయుడు, నీ బంధువులు పల్లాంలో తిరుమల తిరుపతి దేవస్థానం 450 ఎకరాలు అకౌంట్లో డబ్బులు పడింది. 2 లక్షలు కూడా పలకదు. 2 లక్షల రూపాయలు ల్యాండు ఈరోజు డీకేటీ ల్యాండ్లు ఇమీడియట్గా 20-25 లక్షల రూపాయలు ప్లస్ ఒక్కొక్క దగ్గర అయితే 50 లక్షలు, ఒక దగ్గర 1 కోటి రూపాయలు అయిపోయింది. అసలుకి లాటరీ టికెట్ కొట్టినారండి. లాటరీ లాగెళ్ళండి, లాటరీ కన్నా గ్యారంటీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇన్ని డీకేటీ వ్యవస్థ, అసలుకి ఇది వ్యవస్థ అంటారా లేకపోతే మార్పు అంటారా దీన్ని, లేకపోతే ఒక భూగోళాన్ని మార్చడం అంటారు. భూగోళం అంటే వాతావరణం మారితే భూగోళం అంతా మారుతుందా అంటారు. ఆంధ్రప్రదేశ్ నుండి డీకేటీ ల్యాండ్ అని కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు ప్రజల చేతిలో పోయినాయంటే ఏంది ఇది? ఒక ఇంటికి 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, ఇంత డబ్బులు వస్తుంటే 5 కోట్లు కూడా వచ్చినట్టు అంటున్నారు రైతులు. కాబట్టి ఇంత డబ్బు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు ఇష్టం లేకపోతే జగన్ గారిని తిట్టు, కానీ రైతుల్ని పట్టాలిచ్చే రైతులు అబద్ధం చెప్పడం నీలాంటి నీచుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నువ్వు మారవు. నీ చేతుకుంటే అయిందా? 30 సంవత్సరాలు తెగ్గోయినా నిన్న, 14 సంవత్సరాలు సీఎం తెగ్గోయినా నిన్ను ఏం చేయాలనుకున్నావు? నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? పెద్ద సీనియర్ కదా. నీ బతుక్కి ఇటు చూస్తావు, ఆయన చూసి ఓటీ అంటావు, ఏదే మోడీ గారిని చూసి ఇటు చూస్తావు, మా గ్లాసుని చూసి ఓటీ అంటావు. అసలు నిన్ను చూసి ఎవరు అసలు అడుగుతున్నావు? నువ్వా? పక్కన వాళ్ళు చూసి ఓటే. సినిమాలో ఒకడు ఉంటాడు విలను, రారా కొట్టుకుందాం, ఫస్ట్ ఓను కొట్టేసి నా దగ్గర రా, ఓను కొట్టేసి నా దగ్గర రా. నీకు ఓటు అడిగేది కూడా నీకు మనసు లేదు, నీకు ఓటేది అని తెలియదు. 3-4 తీసుకొచ్చి పక్కన నాకు ఓటేయండి అని ఈరోజు దేహి అంటున్నావు. ఎందుకు ఇవ్వాలి నీకు? ప్రజలు కడుపు కొట్టిన దానికా? ప్రజలు డీకేటీ ఈరోజు సారు పట్టాలు ఇచ్చి ఇంటికే పంపించిన దానికా? అమ్మఒడి ఇచ్చిన దానికా? లేకపోతే డోక్రాలో రుణాలు మాఫీ చేసిన దానికా? అందులో ఒక యాడ్ ఇచ్చినావు. ఆగండి, బాబుగారు వస్తున్నారు, బాబుగారు వస్తానే మీ బ్యాంకులో ఉన్న నగలన్నీ తీసుకొని మీ ఇంట్లో ఇస్తారు అంటాం. ఆడ పక్కన అవును కదా బాబు గారు వస్తారు కదా. ఏమైంది బాబు గారు వచ్చా? నగల పాటు నాశనం అయిపోయినారు, రైతులంతా నాశనం అయిపోయినారు. పెట్టుకున్న నగలు ఆ యాడ్ ఏమైందో తెలియలే. మళ్ళీ చివరి బయట వచ్చినారు. యాడ్కి ఇచ్చిన మగోడు ఏకైక మగోడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అతను బాడీలోనే మోస బాడీ, అది ఆ సృష్టి, ఆ ప్యాకేజే మోస ప్యాకేజ్. అది జగన్మోహన్ రెడ్డి ఏం మాట ఇచ్చాడు? అది ఈరోజు పథకాలు నీ బతుక్కి పథకాలు శ్రీలంక అవుతాయంటావా? పాకిస్తాన్ అవుతాయి. ఇప్పుడేమవుతాయి? 600 హామీ నుంచి 6కి వచ్చేసినావు. నీ నోరాది ఏమన్నా 600 హామీలు ఆడ 6కి వచ్చినావు నీ బతుక్కి. 6 వచ్చిన సూపర్ 6 అంటే దేనికి సూపర్ 6? వయసు అయిపోయింది, బాల్ ఎత్తలేవు, బాల్ కొట్టలేవు. నీకెందుకురా చంద్రబాబు నాయుడు సూపర్ 6ల గురించి మాట్లాడతావు? ఏమన్నయ్యా, రాష్ట్ర బడ్జెట్ 70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి అది చేసి ఇది చేసి కరోనా అట్ట ఇట్టా చేసి పాపం అందరికి ప్రజలకు ఏది అందాలో అందుతుంది. దానికి డబలా? ఇది నటరాజు బెడ్షీట్ల మీద అనుకున్నావా? మా ఊర్లో చిన్నప్పుడు మాకు ఇంకా జ్ఞాపకం ఉండేదండి. అప్పట్లో బెడ్షీట్లు నార్త్ ఇండియా నుంచి వచ్చేది. దానికి నటరాజులు అనేవాళ్ళు విలేజ్ల్లో వచ్చి సైకిల్లో పెట్టుకొని అమ్మేవాళ్ళు, వేలం వేసేవాళ్ళు. అప్పుడు మేము చిన్నప్పుడు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఏలంలో ఏం చేశారు? చాక్లెట్ ఇచ్చేవాళ్ళు, పెన్ ఇచ్చేవాళ్ళు.
ఈరోజు ₹1 ₹2 ₹3 అంటారు. ఎక్కువ ఎవరు పాడితే వాళ్ళకి ఒక పెన్నో చాక్లెట్స్. మేము గబక్కన పాడేది ఆ చాక్లెట్ పెరిగే తేలిపోయేది. కొన్నితే కదా మేమా అట్టిచ్చినా నీ పథకాలు నీ బతుకులో నువ్వేమైనా చేసే పథకాలు అయ్యా అప్పుడు 600 హామీలు ఏం చేసినావు నువ్వు ఒక్కటి చేసినావా పసుపు కుంకుమ ఇచ్చిన పసుపు పూసేసినారు లేడీస్ని కరెక్ట్గా ఓటప్పుడు ఇప్పుడు కూడా చూడు రాసుకో ఈరోజు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థితికి పోతా ఉంది మెడికల్ కాలేజీలు ఎందుకు తేలేకపోయినావు నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ ఫిగర్ కదా నువ్వా డొమెస్టిక్ ఫిగర్ కాదు ఇంటర్నేషనల్ ఫిగర్ షీచ్ అంట నన్ను క్లింటన్ పిలుస్తున్నాడు లేకపోతే రష్యా సింగపూర్ ప్రధాని పిలుస్తా అంటున్నావా నీ ప్రధానతనం ఏమైంది ఎందుకు మెడికల్ కాలేజ్ తేలేకపోయినావు ఎందుకు తేలేకపోయినావు ఒకటి ముడి తెచ్చుకున్న కుప్పంలో మెడికల్ కాలేజ్ నీ పార్ట్నర్ దగ్గర షేర్ తీసుకుని కాలేజీ పెట్టినావు మసూద్ రెడ్డి మేలు కదా మూసేసిన కాలేజ్ బాలాజీ మెడికల్ కాలేజ్ సార్ దగ్గర ఒక అరగంటలో పోయి తీసుకొచ్చాడు మసూద్ రెడ్డి ఆఫ్టర్ మసూద్ రెడ్డి ఎమ్మెల్యే ఒక మెడికల్ కాలేజ్ వేసండి కుప్పానికి ఎన్ని రోజులకి తెచ్చినావు సరేలే నీ బతుక్కిన కుప్పం ఆర్డీఓ ఆఫీసే లేదు నేను తెచ్చుకున్న జగన్మోహన్ గారికి వచ్చి సార్ ప్లీజ్ సార్ ఒక ఆర్డీఓ ఆఫీస్ అంటే అప్పుడు లవ్ లెటర్ పెట్టాడు జగన్ సార్కి యంగ్లో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి లవ్ లెటర్ రాశారు ప్రియతమైన జగన్మోహన్ రెడ్డి గారి నేను లవ్ చేస్తున్నాను ఆ లవ్ లెటర్ చూసి నాకు ఆర్డీఓ ఆఫీస్ ఇయ్యి అని చెప్పిన మహానుభావుడు నువ్వు నీ ఊరికి నీకు నీళ్ళు ఇచ్చేదానికి గతి లేదే నువ్వు ఒక సీఎమ్మా సొంతూరు సీఎం అనుకుంటే ఒక సైన్ పెడితే నీళ్ళు వచ్చేస్తాయి ఈరోజు చూడు పులివెందులు ఎట్ట అయిపోయిందే ఆ చూడాల్లో పోయేసి ఆ పులివెందులు అది పులివెందులాగా ఉంది అది ఎవడైనా నా ఊరు నేను డెవలప్ చేసుకుంటాను సొంత ఊరు డెవలప్ చేసుకుంటాను సొంత ఇల్లు ఎవడైనా సొంతం అనేది వస్తుంది కుప్పానికి పాపం ప్రజలు ఈరోజు ఓడిస్తున్నారు అది వేరే మళ్ళీ ఈరోజు మా కాళ్ళలో వచ్చి పడి మమ్మల్ని అంతా కూడా ఏదేదో మాట్లాడేసిపోతా ఉండవు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నిన్ను క్షమించరు ఈసారి ఖాళీ చేసుకుంటూ సాపు చుట్టుకొని కూడా వెళ్ళిపోతారు అందులో బాలకృష్ణ అయితే మొన్న వచ్చి తొడగొడ కొట్టాడు రేణుగుంట రైల్వే స్టేషన్ పక్కనే ఏమో రైల్వేని ఆగిపోయినట్టు బాలకృష్ణ వచ్చినాడప్ప అన్న ఏంది ఆగిపోయినా బాలకృష్ణ వచ్చినా అన్నారు మాకు ఆశ్చర్యమైంది అంటే జనాలు ఎంత కామెడీకి తీసుకున్నారంటే ఏమంటే బాలకృష్ణ వచ్చాడు అందుకే తొడగొట్టాడు ఆగిపోయినాయి అన్నారు రైల్వే స్టేషన్ కూడా ఆపేసి మగవాడు ఎవరు ఉన్నారు ఆ దేశంలో అంటే బాలకృష్ణ ఒకడే అదేంటే టిష్ అంటే పైకి లేసిపోతుంది సినిమానా ఇదే సార్ రియల్ హీరో ఇస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు 1 గంటకు వస్తే జనాలు ఎందుకు ఉండేదండి నేను ఈరోజు క్యాన్వాస్ చేస్తానండి 2 గంటలు చేస్తే పడిపోతున్నానండి 2 గంటల టైం నా వల్ల కాదు అరగంట నిలబడుకోలేకపోయినానండి జగన్ కోసం డ్యాన్స్ చేస్తా 2 గంటల సేపు వెంకటగిరిలో నిలబడుకున్నారు నేను అనుకున్న ఏంది దీంట్లో అభిమానం ఏంది ఎంత ఇస్తే అభిమానం అంటే సినిమా డబ్బులు టికెట్ ఇచ్చిపోయి అభిమానం చూసేవాళ్ళు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు పథకాలనే దాన్ని చూసి ఆ అభిమానం చూసి అంతసేపు డ్యాన్స్ చేస్తుంటే నాకైతే నిజంగా వీళ్ళు ఎంత పడిపోతారేమో ఏమవుతారేమో తెలియదు ఈరోజు అవ్వ తాతల్ని ఈరోజు ఏపిస్తావు నువ్వా శోభ మామూలు శోభ అదే మామూలు శోభ కాదు ఎవరితోన్నా పెట్టుకో అందులో ముసలితో పెట్టుకుంటే వాళ్ళు ఖాళీకి కూర్చోంటారు వాళ్ళకి మంత్రాలు వచ్చినట్టు నేను శాపిస్తూనే ఉంటారు వాళ్ళు ఖాళీ కదా ఉంటారు వాళ్ళ ఏమన్నదే ఇంట్లో కూర్చుంటారు తింటూ ఉంటారు పాపం ఏమైనా పెడితే బిడ్డలు ఏమైనా పెడతారు ఆ ఫంక్షన్ వచ్చిన డబ్బులతో తింటూ ఉంటారు వాళ్ళు ఏమంటారు ఈ నెల నాకు లేట్ చేశారు చంద్రబాబు నాయుడు నాశనం అయిపోవాలి ఈరోజు నేను హాస్పిటల్ ఇక్కడ బ్యాంకుకి పోయినా నా నిలబడుకోలేకపోయినా మా పక్కింటి చనిపోయింది వాడు నాశనం అయిపోవాలి అంతే నన్నైనా వాడు ఎవరినైనా సరే ఎవరు ఆ ఏజ్ ఉండే వాళ్ళు తట్టుకోలేరండి వయసు కాదండి ఒక కాళ్ళు నడవలేకపోయింది అమ్మ ఎప్పుడు తెచ్చుకునేది ఈ పాపాలన్నీ నీకు నిజంగా నీకు ఎన్ని పాపాలు ఉన్నాయంటే దేశంలో ఉండే పాపాలన్నీ నీ చేతిలో ఉన్నాయి పాపాల బైరుడు నీకు మామూలుగా లేదు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు నిన్ను ఎన్నించి మళ్ళీ హైదరాబాద్ పోతాడు మీ బతుకులకు ఒక్కటి చెప్పండి లోకల్ అనే ఐఎమ్ లోకల్ జగన్మోహన్ ఈజ్ ఎ లోకల్ చంద్రబాబు ఈజ్ నాన్ లోకల్ ఈజ్ హైదరాబాద్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాన్ లోకల్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆస్ట్రేలియా అండ్ ఆల్ కంట్రీస్ ఇస్ దేర్ ఇన్ మ్యారేజెస్ కొత్త ఉంటాడు ఆయన్ని మనం ఒక స్టేట్ కదా ఇంటర్నేషనల్ ఫిగర్ అతని గురించి మనం తక్కువ ఎంత మాట్లాడుతుంది మంచి అతను ఇంకొక మోడీ గారు ఢిల్లీ ఆయన వీళ్ళు ఆంధ్రాకు వచ్చి మమ్మల్ని మొహం చూసి ఓటేయండి ఎట్టేస్తారు ఓటు ఇప్పుడు 24 గంటలు కష్టపడి జనాలకి ఏం అవసరం ఉన్నదో దాన్ని చూసి ఓటేస్తారు 4 లోకలకి ఎవరేరు ఈ 4 లోకలు ముగ్గురు ఒకటయ్యి ఆ ముగ్గురు ఒకరినొక మొహాలు చూశారు నేను 40 సంవత్సరాల నుంచి మోసం చేశాను నిన్న నా పక్క చంద్రబాబు నాయుడు మోడీని చూస్తున్నాడు మోడీ అన్నాడు ఉండరా నీకు కథ చెప్తాను ఉండరా ఇది అయిపోతుంది ఈయన నీకు సిగ్గుందా కనీసం మేనిఫెస్టోలో ఫోటో ఉంది 3 పార్టీలువే ఇడిచిపెట్టి అన్నారు మీ ఇద్దరు కాబట్టి మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకోండి మీకు ఏముండదు హామీలు ఏమో లెక్క మీకు కొత్త ఏముండదు అవతలాడు మార్కులీలా ఈజ్ యువర్ ఫెయిల్యూర్ మ్యాన్ నువ్వు పాస్ కావు ఎప్పుడు నీ బతుకంతా పాస్ కావున్న ఉద్దేశంతో వాళ్ళ ఫోటో కూడా తాకను కూడా అనేసారు చూశారు కదా పాంప్లెట్ కూడా తీసుకోవాలి బీజేపీ వాళ్ళు అంటే ఎందుకని నీ మీద నమ్మకం లేదు నీది డూప్లికేట్ హామీ అని నీ ఉండే పార్టీ వాళ్ళే నిన్ను నమ్మటం లేదు ఇంక జనాలు ఏం నమ్ముతారు ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు
ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి. కాళాసులో మళ్ళీ నేను ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో అవుతున్నాను. ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలైపోతుంది. ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో రైతులందరూ అడుగుతా ఉండ, ఎప్పుడైనా ఒకప్పుడు ఎప్పుడో రాముడు ఉండేవాడు, మరలా రామారావు వచ్చాడు, మరలా రాజశేఖర్ గారు వచ్చారు, వీళ్ళందరూ మించినాడు ఇంకా మగోడు వచ్చాడంటే ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారు. 2200 రూపాయలు మూట అమ్ముతున్నాడు కదయ్యా. ఇంతకన్నా ఏం కావాలయ్యా? ఇంతకన్నా 2200 రూపాయలు మూట అమ్ముతున్నాడంటే ఒక్కొక్క రైతుకి ఇంతకన్నా చంద్రబాబు నాయుడు వస్తే కరువుల చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వస్తే వానల జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇది ఫ్యాన్ గాలి, అది పంచర్ అయిపోయిన గాలి అది. కాబట్టి ఈ రెండింటికి పోటీ లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం మొత్తం తెలియజేస్తాం. జై జగన్. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. రాజకీయాల్లో రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితి లేదంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పక్షాన్నే ప్రజలంతా ఉన్నారు. రాష్ట్రంలో మరొక్కసారి సీఎంగా రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి ప్రమాణం చేసేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరామ్యాన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.